నేను మా మంత్రి గారు జానారెడ్డి గారు మా కోమటిరెడ్డి గారు ఇద్దరు ఆ రోజు మంత్రులు ఆ రోజు నేను చేసిన రోడ్లు మళ్ళీ 10 సంవత్సరాల్లో ఇవాళ ఒక్క రోడ్ వేయలేదు. గ్రామాల్లో తిరిగితే నేను తల వంచుకొని కిందికి తిరిగేటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి మేము చేతులు జోడెత్తున్నా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని తండాలకు గ్రామాలకు మండల హెడ్ క్వార్టర్లకు రోడ్లకు నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ మున్సిపాలిటీ మరి పట్టణానికి వచ్చినారు మీరు. మున్సిపాలిటీ పట్టణంలో మరి సుమారుగా ఒక 50 కోట్ల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్లని మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఆనాడు మన ప్రభుత్వ హయాంలో నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడే ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ తీసుకొచ్చినాం. మరి ఆర్టీఓ ఆఫీస్కు ఇప్పటివరకు బిల్డింగ్ తెలియదు. అదేవిధంగా నూతన ఎంపీడీఓ ఆఫీసులు తహసీల్దార్ ఉన్న మండలాలు వచ్చినాయి. ఆ 3 మండలాల్లో ఇవాళ మరి కనీసం ఇవాళ వాళ్ళకి బిల్డింగ్ లేవు, కిరాయి బిల్డింగ్లలో ఉంటున్నారు.